బగారన్నం ఖచ్చితంగా ఉండాల్సిందే. చికెన్, మటన్, బగారన్నం సూపర్ కాంబినేషన్. బగారా రైస్ రెడీ మా తెలంగాణ స్టైల్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంహిత రాజ్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు, బగారా స్పైసెస్ మీ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉంటాయో అవన్నీ, బగారా ఆకు, బగారా పువ్వు, లవంగం, యాలకు, దాల్చిన చెక్క, సాజీరా అయితే మెయిన్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ముందు ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇది హీట్ అయ్యాక ఇందులో నెయ్యి వేయండి. నెయ్యి వేడయ్యాక ఈ బగారా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసి మిక్స్ చేయాలి. ఈ ఆనియన్ తొందరగా మగ్గాలి అంటే ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. తెలంగాణలో ఏ పెళ్ళైనా లేదంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే బగారన్నం ఖచ్చితంగా ఉండాల్సిందే. చికెన్, మటన్, బగారన్నం సూపర్ కాంబినేషన్. ఇలా ఉల్లిపాయలు మెత్తగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో బగారా రైస్ చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక పుదీనా వేయాలి. పుదీనా, కొత్తిమీర, సాజీరా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ తీసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో 1 కప్పు బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టుకున్నాను. సో 1 అవర్ నానబెడితేనే 1 కప్పు. దానిపైన కొంచెం అలా పోయండి. ఇప్పుడు ఇవి మంచిగా మరగాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేశాక స్టవ్ ఫుల్గా పెట్టి మూత పెట్టేయండి. అలాగే బగారా రైస్ మొత్తం అయిపోయాక కూడా కొత్తిమీర మళ్ళీ యాడ్ చేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు అయినాక తీసి చూస్తే చూడండి ఇలా మరుగుతుంది. సో ఈ టైంలోనే ముందుగా నానబెట్టుకున్న 1 గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి ఇందులో.
మొత్తం వేసాక ఇలా ఒక్కసారి టోటల్గా మిక్స్ చేయండి. ఇప్పుడు గట్టిగా మూత పెట్టి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూడండి. గుమగుమల వాసన వస్తుంది, సూపర్గా. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 10% కుక్ అయితే సరిపోతుంది. చూడండి. మీలో బగారా రైస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బగారా రైస్ కంప్లీట్ అయ్యాక ఒక 5 minutes గట్టిగా దమ్ పెట్టి వదిలేయండి. వెంటనే మూత తీయకండి. ఇప్పుడు ఫైనల్గా రైస్ అయితే అయిపోయింది. బగారా రైస్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ రెడీ. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ రెడీ. మా వాడు ఆల్రెడీ కొమ్ముతున్నాడు.